everyone, welcome to T1 Academy. Myself Sudhir Kumar. Friends, మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు మరికొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. సో క్వశ్చన్ ఏమంటున్నాడు, దేశ పాలనకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఈ కింది వాటిలో ఏవి ప్రాథమికమైనవి అంటున్నాడు. ఓకే, ఏవి ప్రాథమికమైనవి అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రాథమిక హక్కులు మాత్రమే, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ప్రాథమిక విధులు మాత్రమే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆదేశిక సూత్రాలు మాత్రమే అంటున్నాడు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు అంటున్నాడు. చూడండి చాలా జాగ్రత్తగా, భారత రాజ్యాంగంలో ఈ కింది వాటిలో ఏవి ప్రాథమికమైనవి అంటున్నాడు. దేనికి? దేశ పాలనకి, అంటే అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి డైరెక్షన్స్ ఇచ్చాం కదా, ఆ డైరెక్షన్స్ దేనికి సంబంధించిందని అంటున్నాడు. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ప్రాథమిక హక్కులు మాత్రమే అనుకొని చెప్పేసి ప్రాథమిక హక్కులు పెడతారు. కానీ కాదండి, ప్రాథమిక హక్కులు కాదు. ఏంటంటే ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీస్, పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్ 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో అవన్నీ ఆర్టికల్స్ కూడా ఏదైతే ప్రభుత్వాలు ఉంటాయో గవర్నమెంట్కి డైరెక్షన్స్ లాగా మీరు ఈ విధంగా పనిచేయండి అని చెప్పేసి ఒక నిర్దేశిక సూత్రాలాగా పనిచేస్తాయి అన్నమాట. సో ఆదేశిక సూత్రాలు, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, విద్య ఒక శాసన అంశంగా ఏ జాబితాలో గలదు? అగైన్ రిపీటెడ్ క్వశ్చన్. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో మనకు ఆల్రెడీ స్టేట్ లిస్టు, యూనియన్ లిస్టు, కాంగ్రెస్ లిస్టులో ఉన్నాయి కదా. సో విద్య అనేది దేనికి సంబంధించిన అంశం అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కేంద్ర జాబితా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర జాబితా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఉమ్మడి జాబితా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అవశిష్ట జాబితా. ఏ జాబితా అండి? ఉమ్మడి జాబితాలో ఉంది విద్య అనేది. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, లోక్సభలో వార్షిక కేంద్ర బడ్జెట్ నెగ్గని పక్షంలో ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఒకవేళ లోక్సభలో వార్షిక బడ్జెట్, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంటుంది కదా, ఆర్టికల్ 112 కింద. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషన్లో ఏమని ఉంటుంది అంటే బడ్జెట్ అని ఉండదు, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంటుంది. ఓకేనా, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది పాస్ కాకపోతే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బడ్జెట్ సవరించబడి మరలా ప్రవేశపెట్టబడుతుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సలహాల కోసం బడ్జెట్ను రాజ్యసభకు పంపుతారు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి కేంద్ర విత్త మంత్రిని రాజీనామా చేయమని కోరుతారు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రధానమంత్రి తన మంత్రిమండలి రాజీనామాను సమర్పిస్తారు. ఓకే, ఏంటండి ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఎందుకు? మెజార్టీ, ఒకవేళ మెయిన్గా ఏంటి, రూలింగ్ పార్టీయే మెజార్టీ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆ రూలింగ్ పార్టీ తరపున ఉన్న మెంబర్సే మనకి ఈ ఏది బడ్జెట్ని ఆమోదించలేకపోయిందంటే అర్థం చేసుకోండి, అంటే అక్కడ ఆటోమేటిక్గా మెజార్టీ కోల్పోతుందని అర్థమైందా? క్లియర్గా గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ కానీ సాధారణ బిల్లు కానీ ఏమవుతుంది, దీనికి స్పెషల్ మెజార్టీ అవసరం లేదు, సింపుల్ మెజార్టీ అవసరం. కాబట్టి ఈ బడ్జెట్ అనేది పాస్ కాకపోతే, అంటే అట్లీస్ట్ మెజార్టీ పీపుల్ అయినా ఉండాలి కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఎవరైతే మెజార్టీ ఉంటుందో వాళ్ళే ప్రభుత్వంగా ప్రధానమంత్రిగా ప్లస్ మంత్రిమండలిలో ఉంటారన్నమాట. ఆ పార్టీ ఇప్పుడు బడ్జెటే పాస్ కాలేదు అంటే ఆటోమేటిక్గా మెజార్టీ అనేది కూడా లాస్ అయినట్టే కదా. సో దాన్ని బట్టి ప్రధానమంత్రి తన మంత్రిమండలి రాజీనామాను సమర్పిస్తారు. ఓకే, సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఎల్ఎం సింఘి కమిటీ సిఫార్సులో అత్యంత ప్రధానమైనది ఏది అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పాల్గొనడం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పాల్గొనకపోవడం, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పునరాయన రికాల్ హక్కు ఉండడం, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పంచాయతీ రాజ్ సంస్థలకు నిర్దిష్ట పదవి కాలం. ఏంటండి, ఎల్ఎం సింఘి గారు ఏదైతే ఉందో ఈ ఎల్ఎం సింఘి కమిటీ మెయిన్గా రికమెండేషన్ చేసిన దాంట్లో రాజకీయ ఎన్నికల్లో అంటే పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పాల్గొనకపోవడం. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్ కట్గా చెప్తుంది అన్నమాట. ఒకసారి ఎల్ఎం సింఘి కమిటీ రికమెండ్ చేసిన దాంట్లో చూసుకున్నట్టయితే ఏమంటుంది, మెయిన్గా పంచాయతీ ఎలక్షన్ షుడ్ బి హెల్డ్ ఆన్ రెగ్యులర్ బేసిస్ వితౌట్ డిలే లేకుండా పంచాయతీ రాజ్ ఎలక్షన్స్ అనేవి జరగాలి. అలాగే ఏంటి, ఇండివిజువల్ అఫిలియేటెడ్ విత్ ది పొలిటికల్ పార్టీ షుడ్ బి డిస్కరేజ్డ్ ఫ్రమ్ ది పార్టిసిపేటింగ్. ఓకే, ఎవరైతే పొలిటికల్ పార్టీస్ ఉంటాయో వాటి నుంచి ఖచ్చితంగా ఎవరైతే లింకప్ ఉంటుందో వాళ్ళ నుంచి ఏమంటున్నారు, డిస్కరేజ్ చేయాలి అంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది, పొలిటికల్ పార్టీస్ అనేటివి పార్టిసిపేట్ చేయొద్దు పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో అని చెప్తుంది. సో ఇది ఇంపార్టెంట్ డైరెక్షన్స్ అన్నమాట. సో ప్లీజ్ ఒకసారి పాస్ చేసుకొని చూడండి ఈ ఇంపార్టెంట్ రికమెండేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, కేంద్ర ప్రభుత్వంలో గల రాజ్య మంత్రుల స్థానం ఏమిటి అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వంలో రాజ్య మంత్రులు, ఓకే, స్టేట్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో స్టేట్ మినిస్టర్కి సంబంధించి వారి స్థానం ఏమంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వారు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులే కానీ క్యాబినెట్లో సభ్యులు కారు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి వారు రాష్ట్ర క్యాబినెట్ అవసరాలను చూసుకుంటారు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి
వారు రాష్ట్ర గవర్నర్ నామినీలు అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి వారు రాష్ట్ర క్యాబినెట్ నామినీలు అంటున్నారు. ఓకే, ఏంటండి వారు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులే, కాకపోతే ఏంటంటే వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్ కాదన్నమాట. ఓకే, స్టేట్ మినిస్టర్స్ అనేవాళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్ కాదు, బట్ వాళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కిందకి వస్తారు. సో ఫస్ట్ క్యాబినెట్ మినిస్ట్రీలో కిందకి రారు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మెయిన్గా ఏ మినిస్టర్స్లో కేటగిరీస్ ఉంటాయి మనకి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని. మెయిన్గా టైప్స్ ఆఫ్ మినిస్టర్లో క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్టర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్, మినిస్టర్ ఆఫ్ స్టేట్, అలాగే డిప్యూటీ మినిస్టర్స్ ఉంటారు. వీటిలో భాగంగా ఏంటి మనకి స్టేట్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో డస్ నాట్ హ్యావ్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ ఎనీ డిపార్ట్మెంట్ అండ్ వర్క్స్ అండర్ క్యాబినెట్ మినిస్టర్. ఓకే, మెయిన్గా క్యాబినెట్ మినిస్టర్ కిందికి రారు వీళ్ళు. ఓకే, అలాగే ఏంటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్, హీఈస్ ఎ మినిస్టర్ ఆఫ్ స్టేట్ హూ డస్ నాట్ వర్క్ అండర్ ది క్యాబినెట్ మినిస్టర్. ఓకే, క్యాబినెట్ మినిస్టర్ కింద వర్క్ చేయడు. ఓకే, వెన్ ఎనీ మ్యాటర్ కన్సర్నింగ్ హిస్ డిపార్ట్మెంట్ ద ఎజెండా ఆఫ్ ది క్యాబినెట్ హీ ఇన్వైటెడ్ టు అటెండ్ ది మీటింగ్ అనమాట. సో మెయిన్గా క్యాబినెట్ మినిస్టర్స్ అనేవాళ్ళు సపరేట్గా ఉంటారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ వేరు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ వేరు, అలాగే డిప్యూటీ మినిస్టర్ వేరు. ఓకే, డిప్యూటీ మినిస్టర్ వచ్చేసి డైరెక్ట్గా క్యాబినెట్ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తారు, కానీ మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ కానీ మినిస్టర్ ఆఫ్ స్టేట్ కానీ క్యాబినెట్ మినిస్ట్రీ కింద వర్క్ చేయరు. ఓకే, ఇది క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టుకు గల కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించే అధికారం దేనిలో భాగం అంటున్నాడు. ఓకే, మనకి సెంట్రల్ స్టేట్స్ కానీ సెంటర్కి అలాగే మల్టిపుల్ స్టేట్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ని సాల్వ్ చేసే అధికారం మనకి సుప్రీంకోర్టుకు ఉందన్నమాట. సో అది దేని కిందికి వస్తుంది, ఏ జ్యూరిడిక్షన్ కిందికి వస్తుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సలహాపూర్వక పరిధి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అప్పీల పరిధి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్రాథమిక ఒరిజినల్ పరిధి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రిట్ పరిధి. ఏ పరిధి అండి? ప్రాథమిక పరిధి, ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి వస్తుంది. ఆర్టికల్ 131 ఏదైతే ఉందో, ఆర్టికల్ 131 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పేర్కొన్నారు. ఆర్టికల్ 131 ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం వచ్చేసి ఏ జ్యూరిడిక్షన్ అండి? ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కిందకి వస్తుంది అన్నమాట సుప్రీంకోర్టు యొక్క. సో సలహాపూర్వక పరిధి అంటే ఆర్టికల్ 143 ఏదైతే ఉందో, ప్రెసిడెంట్ సుప్రీంకోర్టును సలహా తీసుకుంటాడు కదా, అది సలహాపూర్వక పరిధి. ఓకే, అప్పీల పరిధి, రిట్ పరిధి వచ్చేసి ఆర్టికల్ 32 ఉంది కదా, దాని కింద రిట్స్ ఇష్యూ చేస్తుంది కదా, అది రిట్ పరిధి కిందకి వస్తుంది. ఓకే, ఆర్టికల్ 137 ప్రకారం వచ్చేసి అప్పీలేట్ కానీ అవి ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కింది అంశాలను పరిశీలించండి అంటున్నాడు. కింది అంశాలను స్టేట్మెంట్స్ని ఒకసారి చూడండి. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ను భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఓకే, కేంద్ర ప్రభుత్వం లేదా ఏ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలలో ఏ ఇతర పదవికైనా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అర్హత కలిగి ఉంటారంటున్నాడు. సి స్టేట్మెంట్ ఏమంటున్నాడు? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే కారణాలు పద్ధతిలో మాత్రమే పదవి నుండి తొలగించగలరు. సరైన జవాబును ఎంపిక చేయండి అంటున్నాడు. అంటే కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి, దాన్ని బట్టి కరెక్ట్ స్టేట్మెంట్స్లో ఉన్న దాన్ని బట్టి ఆప్షన్స్లో ఇచ్చిన కోడ్ను బట్టి మనం సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ మరియు బి మాత్రమే, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బి మరియు సి మాత్రమే, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏ మరియు సి మాత్రమే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏ బి మరియు సి అంటున్నాడు. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్కి నేను ఒక ట్రిక్ చెప్పడం జరిగింది. ఏంటండి, ఒకవేళ రాంగ్ స్టేట్మెంట్ అడిగితే రైట్ స్టేట్మెంట్ను దొరకబట్టుకోవాలి, దాన్ని బట్టి ఆన్సర్ అనేది ఎలిమినేట్ చేయవచ్చు. ఒకవేళ రైట్ స్టేట్మెంట్ అంటే కరెక్ట్ స్టేట్మెంట్ అడిగింది అనుకోండి, మనం రాంగ్ స్టేట్మెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఈజీ అవుతుంది ఆన్సర్ రాబట్టడం అనేది. ఇప్పుడు భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ను భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఎస్ అండి, భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది కాగ్ని. అలాగే కేంద్ర ప్రభుత్వం లేదా ఏ ఇతర రాష్ట్ర ప్రభుత్వాల్లోని ఏ ఇతర పదవికైనా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అర్హత కలిగి ఉంటారు. రాంగ్ అండి, ఈ స్టేట్మెంట్ రాంగ్. రిటైర్ అయినాక ఏ పదవికి కూడా, అంటే ఈ పదవి నుంచి విముక్తి అంటే రిటైర్ అయ్యాక ఏ పదవి కూడా చేపట్టడానికి వీలు లేదు. ఓకే, కాగొచ్చేసి సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. తర్వాత కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే కారణాలు పద్ధతిలో మాత్రమే పదవి నుండి తొలగించగలరు. ఎస్ అండి, ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిని రిమూవల్ ప్రొసీజర్ ఉంటుందో ఆ సేమ్ గ్రౌండ్స్ పైనే కాగ్ని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్, బి తప్పు. సో బి స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి మనం ఆప్షన్ని ఎలిమినేషన్ ఓరియంటల్లో వెళ్తే ఈజీ అవుతుంది అనమాట. సో ఇక్కడ బి ఉంది, రాంగ్ అవుతుంది ఆప్షన్. సో ఇక్కడ బి ఉంది, రాంగ్ అవుతుంది. అలాగే ఫోర్త్ దాంట్లో కూడా బి ఉంది. సో ఈ మూడు ఆప్షన్స్ కూడా రాంగ్. సో ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సామాజిక హక్కులో అంతర్భాగం కానిది ఏది అంటున్నాడు. సోషల్ రైట్స్ ఉంటాయి కదండి, సోషల్ రైట్స్లో భాగంగా అంతర్భాగం కానిది ఏది అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బాలల హక్కులు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆదివాసీ హక్కులు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మహిళల హక్కులు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాజకీయ విభాగ సంరక్షణ హక్కులు. ఏదండి సోషల్ జస్టిస్ కిందకి రైట్స్ కిందకి రానటువంటిది ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ అంటారు. రాజకీయ విభాగ సంరక్షణ హక్కులు ఏవైతే ఉంటాయో ఇవి సోషల్ రైట్స్ కిందకి రావన్నమాట, సామాజిక హక్కుల కిందకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశ సామాజిక విధానం ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు ఈ కింద తెలిపిన రంగాల్లో దేనిలో కల్పించబడవు అంటున్నాడు. ఓకే, సామాజిక న్యాయం అనేది అందరికి కావాలి కాబట్టి దానికి బేస్ చేసుకొని గవర్నమెంట్ వేరియస్ పాలసీస్ తీసుకొస్తుంది కదా. సో ఆ పాలసీస్లో భాగంగా ఈ కింద ఇచ్చినటువంటి అంశాల్లో ఒకటి మాత్రం దాన్ని ఎంకరేజ్ చేయదు గవర్నమెంట్. ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆరోగ్యం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి వినోదం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఉపాధి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి విద్య. ఏదండి వినోదం సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ వినోదానికి సంబంధించిన అంశాల్లో సామాజిక న్యాయం అనేది చూంచదు, అంటే సామాజిక విధానాలు అనేవి తీసుకురాదన్నమాట ఎస్పెషల్లీ గవర్నమెంట్. ఓకే, మిగతా ఆరోగ్యంలో కానీ ఉపాధిలో కానీ విద్యలో కానీ వీలైనంత వరకు గవర్నమెంట్ సామాజిక న్యాయాన్ని సామాజిక విధానాలను తీసుకొని వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఏదైతే ఉందో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995 ప్రకారం భారత ప్రభుత్వ ఉద్యోగాల్లో వైకల్యం గల వ్యక్తులను ఎంత శాతం రిజర్వేషన్లు అందించారు అంటే మెయిన్గా వచ్చేసి వీరు పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వాలి కాబట్టి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ చేశారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు సూటబుల్ అనుకున్నటువంటి జాబ్లలో మాత్రమే రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. సో దాని ప్రకారం ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ అనేది అడుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ 2, సెకండ్ ఆప్షన్ 3, థర్డ్ ఆప్షన్ 4th ఆప్షన్ ఇస్ 5. ఎంత పర్సెంటేజ్ అండి 3% ఇవ్వడం జరిగింది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే వాహనాల చోదకం డ్రైవింగ్ విషయంలో ప్రస్తుతం ప్రపంచంలోని ఏ దేశంలో మహిళలను నిషేధించడం జరిగింది అంటున్నాడు. ఇది కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే ఇది రీసెంట్గా కూడా ఎత్తివేయడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సౌదీ అరేబియా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కువైట్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బహ్రెయిన్. ఏ స్టేట్ అండి సౌదీ అరేబియా. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు మహిళలు డ్రైవింగ్ చేయడానికి వీల్లేదు, కాకపోతే ఇప్పుడు ఇది కూడా ఎత్తివేయడం జరిగింది. ఓకే, ఎత్తివేయడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు మహిళలు అక్కడ ఉన్నటువంటి సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మహిళలు కూడా ఇప్పుడు డ్రైవింగ్ చేయొచ్చు అన్నమాట. అంతకుముందు నిషేధం ఉండేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు కదండి, ఎవరిని ఓడగొట్టినారు అంటే మెయిన్గా వచ్చేసి ఇది బేసిక్గా ప్రీవియస్ కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్. ఇప్పుడు వచ్చేసి ద్రౌపది ముర్ము గారు ఎన్నికవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ద్రౌపది ముర్ము గారు రీసెంట్గా రాష్ట్రపతిగా ఎన్నుకోబడినటువంటి ద్రౌపది ముర్ము గారి అపోజిషన్ ఎవరు అంటే ఎవరిని ఓడించి వారు రాష్ట్రపతి పీఠం దక్కించుకున్నారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ లక్ష్మీ సెగల్, సెకండ్ ఆప్షన్ వచ్చి మీరా కుమారి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి అహ్మద్ అన్సారీ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి గోపాలకృష్ణ గాంధీ. ఎవరండి మీరా కుమార్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద మీరా కుమారి గారి ఓడించి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు అప్పుడు ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే 0 అవర్ కాల పరిమితి ఎంత అని అడుగుతున్నాడు. మనకు ఆల్రెడీ 0 అవర్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. 0 అవర్ అనేది ఇండియన్ పార్లమెంటరీ ఇన్వెన్షన్. పార్లమెంటరీ సిస్టమ్ ఉన్నటువంటి ఏ దేశంలో కూడా ఈ 0 అవర్ అనేది లేదు, ఓన్లీ ఇండియన్ పార్లమెంట్లో మాత్రమే కనిపిస్తుంది. సో దాని టైం పీరియడ్ ఎంత అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గంట, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అర్ధగంట, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 45 minutes, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నిర్ణీత సమయం ఉండదు. ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నిర్ణీత సమయం అంటూ లేదండి. ఓకే, 0 అవర్కి సంబంధించి మనం ఏంటంటే 0 అవర్ ఎస్పెషల్లీ ఏంటి ఇది మన ఇండియన్ పార్లమెంటరీ ఇన్వెన్షన్. సో పార్లమెంటరీ రూల్ బుక్స్లో అనేది లేదు. ప్లస్ అలాగే వితౌట్ ప్రియర్ నోటీస్తోని ఏంటంటే ఏదైనా ఇష్యూ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉంది ఆ రోజుకి అనుకుంటే ఆ ఇష్యూ మీద రేజ్ చేయొచ్చు అనమాట. ఓకే, అలాగే దీనికి సంబంధించి ఎంత అవర్స్ అనేది నిర్ణయించలేదు. బేసిక్గా చెప్పాలంటే గ్యాప్ బిట్వీన్ క్వశ్చన్ అవర్ కంప్లీట్ అవ్వగానే వెంటనే 0 అవర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆ రోజుకి ఎజెండాకు సంబంధించిన మ్యాటర్కి మధ్యలో ఏది మన క్వశ్చన్ అవర్కి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే సమయం ఉంటుందో దాన్ని 0 అవర్గా పేర్కొనడం జరుగుతుంది.
సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే 15th August 1947 మరియు January 26, 1950ల మధ్య భారత ప్రభుత్వం దేనిని అనుసరించి పాలన కొనసాగించింది అంటున్నారు. ఓకే, మనకు మెయిన్గా 1947 August 15th ఇండిపెండెన్స్ వస్తే January 26, 1950 రోజున మనకి కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చిందనమాట. సో ఈ మధ్య కాలంలో ఎవరు పాలించారు అంటే దేన్ని బేస్ చేసుకొని గవర్నెన్స్ అనేది జరిగిందని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం 1953, సెకండ్ ఆప్షన్ వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం 1947, భారత తాత్కాలిక రాజ్యాంగ ఉత్తర్వు 1947, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం 1947. ఏదండి మెయిన్గా వచ్చేసి భారత తాత్కాలిక రాజ్యాంగ ఉత్తర్వు చట్టం 1947 ఏదైతే ఉందో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని బేస్ చేసుకొని ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 1947 August 15 నుంచి 1950 January 26 వరకు కూడా ఈ గవర్నమెంటే రూల్ చేసిందనమాట. ఓకే, ఈ ఆర్డర్ని బేస్ చేసుకొని రూల్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వాటిని కాలక్రమానుగతంగా అమర్చండి అంటున్నాడు. టైం పీరియడ్ని బట్టి అవి ఎప్పుడెప్పుడు వచ్చాయనే వాటిని కోడింగ్ బట్టి మనం ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సో క్రిప్స్ రాయబారం ఇచ్చాడు, ఆగస్టు ప్రతిపాదన ఇచ్చాడు, సిఆర్ ఫార్ములా ఇచ్చాడు, క్విట్ ఇండియా మూమెంట్ ఇచ్చాడు. సో దీంట్లో భాగంగా ఏంటండి మనకి క్రిప్స్ రాయబారం ఎప్పుడు వచ్చిందండి? క్రిప్స్ రాయబారం వచ్చేసి మనకు 1942 మార్చ్ టైంలో వస్తుంది. ఓకే, మార్చిది ఎస్పెషల్లీ. అలాగే ఆగస్ట్ ఆఫర్ వచ్చేసి 1940 ఆగస్ట్ 8న వస్తుంది. ఓకే, ప్లస్ క్విట్ ఇండియా మూమెంట్ వచ్చేసి 1942 ఆగస్ట్ 8న. ఓకే, సో సిఆర్ ఫార్ములా ఎప్పుడు వచ్చింది? 1944లో వచ్చింది. సిఆర్ ఫార్ములా వచ్చేసి 1944లో. సో ఇప్పుడు ఏంటి ఫస్ట్ వచ్చింది మనకి ఆగస్ట్ ఆఫర్, తర్వాత వచ్చేసి క్రిప్స్ రాయబారం వస్తుంది. క్రిప్స్ రాయబారం ఫెయిల్ కాగానే క్విట్ ఇండియా మూమెంట్ వస్తుంది. క్విట్ ఇండియా మూమెంట్ తర్వాత సిఆర్ ఫార్ములా ఏం చేస్తాడు? చిత్తరంజన్ దాస్ గారు ఒక ఫార్ములా అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు 1944లో. సో ఫోర్త్. సో దీన్ని బట్టి ఏంటి ఫస్ట్ బి, తర్వాత ఏ, తర్వాత డి, తర్వాత సి. BADC ఎక్కడ ఉందో చూడండి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, BADC. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టైం పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఇయర్లో ఏ ఇన్సిడెంట్స్ జరిగాయి అనేది ఎస్పెషల్లీ మోడర్న్ హిస్టరీలో కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే క్రింది అంశంలను పరిశీలించము అంటున్నాడు. ఏ స్టేట్మెంట్ వచ్చేసి గవర్నర్లు రాష్ట్ర వెలుపలి ప్రమాణాలను నియంత్రించే దిశగా ఒక కొత్త నియమాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. బి వచ్చేసి ఇప్పుడు గవర్నర్లు రాష్ట్రం దాటిపోవడానికి రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి. అట్టి పర్యటనలు ఏడాదికి 70 రోజులు మించరాదు అని అంటున్నాడు. ఓకే, సో కింది ఐచ్ఛికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి అంటున్నాడు. ఓకే, మెయిన్గా పైన ఉన్నటువంటి స్టేట్మెంట్స్లలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓకే, పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే మెయిన్గా రాష్ట్ర గవర్నర్ బయటికి వెళ్ళాలి అంటే మెయిన్గా ఒక రాష్ట్ర గవర్నర్గా నియమించాక రాష్ట్ర గవర్నరు వెలుపలి అంటే రాష్ట్రం బయట చేయాల్సిన యాక్టివిటీస్ గురించి హోంమంత్రిత్వ శాఖ ఏం చేసింది? కొన్ని నోటిఫై చేసిందన్నమాట నియమాలను అనేవి. సో ఇది ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. తర్వాత ఏంటి 73 రోజుల కంటే మించరాదు. ఏదైతే రాష్ట్ర గవర్నర్ ఉంటారో గవర్నరు ఒకవేళ రాష్ట్రం బయట కంటే ఎక్కువ ముందు రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళాలి అనుకుంటే తప్పనిసరిగా రాష్ట్రపతి యొక్క పర్మిషన్ కావాలి. అది కూడా ఎన్ని రోజులు? 73 రోజులు అనేది మించకూడదు అని చెప్పేసి కూడా నోటిఫై చేయడం జరిగింది. సో రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో కింది ఐచ్ఛికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్లో ఏ మాత్రమే కరెక్ట్ అంటున్నాడు, సెకండ్ ఆప్షన్లో బి మాత్రమే కరెక్ట్ అంటున్నాడు, థర్డ్ ఆప్షన్లో ఏ మరియు బి మాత్రమే సరైనవి అంటున్నాడు, ఫోర్త్ ఆప్షన్లో ఏ మరియు బి రెండు సరైనవి కావు అంటున్నాడు. ఏందండి? థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ మరియు బి రెండు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే 2003లో రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్కు చేర్చబడిన భాష సమూహం ఏది అంటున్నాడు. ఓకే, మనకి 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ అనేటివి ఉన్నాయి కదా. సో దానిలో సంబంధించి మనకి 2003లో రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో కొన్ని లాంగ్వేజెస్ని యాడ్ చేయడం జరిగింది. సో అవేంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కొంకలి, మైథిలి, నేపాలి, డోగ్రీ. సెకండ్ ఆప్షన్ వచ్చేసి బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి బోడో, కొంకణి, సంతాలి, డోగ్రీ. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మైథిలి, సంతాలి, కొంకణి, డోగ్రీ. ఏదండి మనకి బోడో, డోగ్రీ, సంతాలి ఏదైతే ఉందో ఈ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ లాంగ్వేజెస్ని రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో కాన్స్టిట్యూషన్లో చేర్చడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకి 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. దాంట్లో భాగంగా మనకి ఏంటి 22 లాంగ్వేజెస్లో మనకి మెయిన్గా
1967లో 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సింధీని చేర్చడం జరిగింది. అలాగే కొంకణి, మణిపూరి, నేపాలి అనే 3 లాంగ్వేజెస్ని కూడా 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992లో చేర్చడం జరిగింది. ఓకే, బోడో, డోంగ్రీ, మైథిలి అండ్ సంతాలి ఇవి 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా చేర్చడం జరిగిందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనకి బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే లక్షద్వీపులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది అని అడుగుతున్నాడు. లక్షద్వీపులు అనేవి ఏ హైకోర్టు కిందకి వస్తాయని అడుగుతున్నాడు. ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మద్రాస్ హైకోర్టు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కర్ణాటక హైకోర్టు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కేరళ హైకోర్టు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కోల్కతా హైకోర్టు. మెయిన్గా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ యూనియన్ టెరిటరీస్కి సంబంధించి వాటి యొక్క హైకోర్టు జ్యూరిడిక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు మద్రాస్ హైకోర్టు కింద ఏవొస్తాయండి? మద్రాస్ హైకోర్టు కింద పాండిచ్చేరి వస్తుంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వచ్చేసి కోల్కతా హైకోర్టు కిందకి వస్తాయి. డామన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ వచ్చేసి బొంబాయి హైకోర్టు కిందకి వస్తాయి. అలాగే లక్షద్వీపులు వచ్చేసి కేరళ హైకోర్టు కింద వస్తాయి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వాక్యాల్లో సరి అయినది కానిది ఏది అంటున్నాడు. అంటే రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. ఓకే, సరి అయినది కానిది ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి అన్ని రకాల మనీ బిల్లులకు లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఉపరాష్ట్రపతి తొలగించే తీర్మానాన్ని రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి కొత్త అఖిల భారత సర్వీసుల ఏర్పాటుకు సంబంధించి తీర్మానాన్ని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మంత్రిమండలికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉంటుందో అది లోక్సభకు మాత్రమే అధికారం ఉంటుంది అని అంటున్నాడు. దీన్ని బట్టి స్టేట్మెంట్స్ ఏంటంటే అన్ని రకాల మనీ బిల్స్ ఏవైతే ఉంటాయో మనీ బిల్స్ అనేటివి ఖచ్చితంగా ఎవరు దేంట్లో లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అండ్ ఎస్పెషల్లీ మనీ బిల్లా కాదా, ఒక బిల్లు మనీ బిల్లా కాదా అని నిర్ధారించేది ఎవరండి? లోక్సభ స్పీకర్. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. తర్వాత వచ్చేసి ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఎస్ అండి, ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ ప్రొసీజర్ ఉంటుందో ఆ రిమూవల్ ప్రొసీజర్ వచ్చేసి దానికి సంబంధించిన బిల్లు వచ్చేసి మనకి రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. కొత్త అఖిల భారత సర్వీసుల ఏర్పాటుకు సంబంధించిన తీర్మానాన్ని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఇది కాదండి, రాంగ్ అండి. ఇది రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఫస్ట్ రాజ్యసభలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభకి వెళ్తుంది. సో ఆల్రెడీ ఇంతవరకు అంటే మనకు మెయిన్గా ఆల్ ఇండియా సర్వీసెస్ 3 ఉన్నాయి. ఏంటి? ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అనేది కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సర్వీసు. అది ఈ విధంగానే రాజ్యసభలో ప్రవేశపెట్టే తీర్మానం చేయడం జరిగిందనమాట. మంత్రిమండలికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభకు మాత్రమే అధికారం ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ ప్రూవ్ చేసుకోవాల్సింది లోక్సభలో కాబట్టి. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఇక్కడ సరి అయినది కానిది ఏది అడిగాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ రాంగ్ వన్ ఇస్ ద కరెక్ట్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కింద ఏ ఆర్టికల్ ద్వారా రాజ్యం మహిళలు పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 15(1), సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 15(2), థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 15(3), ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 15(4). ఏ ఆర్టికల్ అండి? మనకి మెయిన్గా అగైనెస్ట్ డిస్క్రిమినేషన్ అనే ఆర్టికల్ మొత్తం 415 డీల్ చేస్తే దాంట్లో ఏంటంటే కొంతమందికి పిల్లలకు ప్లస్ మహిళలకు సంబంధించి కొంతవరకు వెసులుబాటు కల్పించాలి అని చెప్పేసి కూడా ఇదే ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది. సో అదేంటి? ఆర్టికల్ 15(3). సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఆర్టికల్ 15 గురించి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఆర్టికల్ 15(3)లో ఉన్నటువంటి సబ్ క్లాస్ ఏమని చెప్తుంది? నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షెల్ ప్రివెంట్ ది స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ది స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్కి సంబంధించినటువంటి స్పెషల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో అవి చేయొచ్చు అని చెప్పేసి కూడా ఈ ఆర్టికల్లో అవి ఒకవేళ డిస్క్రిమినేషన్ గురైనప్పటికీ కూడా ఏం కాదు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఓకే, ఇది ఆర్టికల్ 15(3). ఓకే, సో ఇదండి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ MCQs. సో ప్లీజ్ వాచ్ T1 Academy. థ్యాంక్ యూ సో మచ్.